ఒకప్పుడు ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు. సునీత మరియు సురుచి. సునీత ఎంతో మృదువుగా, మంచి మనసుతో ఉండేది. సురుచి అహంకారంగా, గర్వంగా ఉండేది. కానీ రాజుకు ఆమెపైనే ఎక్కువ ప్రేమ. సునీత కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. ఉత్తముడు రాజు ఊడిలో కూర్చొని ఉండడం చూసి ధ్రువుడు వెళ్ళి తండ్రి ఊడిలో కూర్చోవాలని అనుకుంటాడు. అప్పుడు సురుచి అడ్డుకొని, ధ్రువా, నీకు తండ్రి ఊడిలో కూర్చునే హక్కు లేదు. అది నా కుమారుడికే సాధ్యం. ధ్రువుడు తల్లి దగ్గరకు వెళ్ళి బాధపడతాడు. అప్పుడు తల్లి, ధ్రువ, రాజ్యము, గౌరవము శాశ్వతం కాదు. నిజమైన గౌరవం దేవుని దగ్గర నుంచే వస్తుంది. నువ్వు భగవంతుని ప్రార్థించు, ఆయన నీకు శాశ్వత స్థానం ఇస్తాడు అని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు అడవిలోకి వెళ్ళగా అక్కడ నారదుడు కనిపించి, బాలక, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. ధ్రువుడు చేతులు జోడించి, మహర్షి, నాకు విష్ణువు దర్శనం కావాలి, దారి చూపండి అని అన్నాడు. నారదుడు అతనికి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ఉపదేశిస్తారు. విష్ణువు అతని తపస్సు మెచ్చి ఒక వరం కోరుకో అని అడుగుతారు. ప్రభు, ఎవరూ అవమానించలేని స్థానం ఇవ్వండి అని కోరుతారు. విష్ణువు అనుగ్రహించి, నీ పేరు ఎప్పటికీ అమరంగా నిలుస్తుంది. నువ్వు ధ్రువ నక్షత్రంగా ఆకాశంలో ప్రకాశిస్తావు అని అన్నాడు. ఈ రోజు వరకు ధ్రువ నక్షత్రం ఆకాశంలో వెలుగుతూ అందరికీ మార్గదర్శనం చేస్తూనే ఉంది.